వరంగల్ నగరంలో ములుగు రోడ్డు ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు షార్ట్ సర్క్యూట్ ద్వారా 5 ఫర్నిచర్ షాపులు పూర్తిగా కాలిపోయాయి. సుమారు తెల్లవారుజామున 3:30 గంటలకు ఫైర్ సిబ్బందికి విషయం తెలియగానే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. కానీ ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు 8 ఫైర్ ఇంజన్లు ట్యాంకర్లు వచ్చినా మంటలు అదుపులోకి రాలేదు. హన్మకొండ జిల్లా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి నష్టపోయిన కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వారి కుటుంబాలకు భరోసానిచ్చారు. సుమారు ఈ 5 ఫర్నిచర్ షాపులో కలిపి 50 లక్షల రూపాయలు మిషనరీస్ మరియు 1 కోటి నుండి 1,20 లక్షల వరకు టేకు కర్ర చెక్కనం కొట్టినటువంటి కర్రలు పూర్తిగా మంటలో కాలిపోయాయి. విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు చోలేటి కృష్ణమాచార్య మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులకు ఉగాది అంటే ఎంతో పెద్ద పండుగ, కానీ ఈ పర్వదినాన ఇలాంటి విషాద ఛాయలు చోటు చేసుకోవడం చాలా బాధాకరంగా ఉందని, మా విశ్వ బ్రాహ్మణ సంఘం బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. మిషన్ బుక్ ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుండి ఇక్కడ మా విశ్వబ్రాహ్మణ సాంప్రదాయ వృత్తులు చేసుకునేటువంటి కార్పెంటర్ సోదరుల యొక్క ఫర్నిచర్ షాపులు 5 అగ్నికి ఆహుతి కావడం జరిగింది. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని భావిస్తూ ఉన్నాం. దాదాపు 1,50 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లింది. ఇవన్నీ కూడా రెక్కాడితే డొక్కాడనటువంటి కుటుంబాలు. ఈ నేపథ్యం లోపల ఇది అగ్నికి ఆహుతి కావడం వల్ల అప్పుల పాలు కావడం జరిగింది. ఇప్పటికే అప్పులు చేసే ఈ యొక్క మిషనరీ, ఈ యొక్క ఫర్నిచర్లు, ఈ కార్యక్రమాలు, ఈ షెడ్లు వేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఈ కుటుంబాలన్నీ కూడా ఈ ఉపాధి లేక వృత్తులు కోల్పోయినటువంటి ఈ సందర్భం లోపల అగ్నికి ఆహుతి కావడం అనేటువంటిది వాళ్ళ నిరాశ్రయాలను చేయడం జరిగింది. మరి ఈ పండుగ పూట, ఈ ఉగాది, ఈరోజు నూతన సంవత్సరం పూట ఇట్లా జరగడం అనేటువంటిది ఇదొక ఇబ్బందికరమైనటువంటి అంశం సమాజంలో. ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, వీళ్ళ యొక్క బాధిత కుటుంబాలకు, మా వాళ్ళకి అందరికీ కూడా తప్పనిసరిగా ప్రతి కుటుంబానికి ఒక 15 లక్షల రూపాయల నుంచి 20 లక్షల వరకు కూడా ఎక్స్గ్రేషియా చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం, అదేవిధంగా వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా కార్పెంటర్ వర్కర్స్ అసోసియేషన్ నుంచి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు కూడా సత్వరమే స్పందించి ఇప్పటిదాకా బాధిత కుటుంబాలకు అండగా ఉంటారని హామీ ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తొందరగా వెంటనే చర్యలు తీసుకోవాలని మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. అంటే సుమారు మిషనరీ ఎంత విలువ గల మిషనరీ దాదాపు 50 లక్షల రూపాయల విలువ ఉంటుంది. అంటే 1 కోటి రూపాయలు కర్ర ఉంటుంది ఈజీగా. అంటే ఏమన్నా ఇన్సూరెన్స్ పాలసీ అట్లాంటిది ఏమి ఉండదు. ఇన్సూరెన్స్ పాలసీలో ఇన్సూరెన్స్ అంటే మళ్ళీ ఆడిటింగ్ చేయించడం ఇవన్నీ ఉంటాయి. టింబర్ డిపోలకు మాత్రమే ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది. అది కోట్ల రూపాయల విలువ చేసేటువంటి కస్టమర్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ కస్టమర్స్ కూడా మళ్ళీ రేపటి నుంచి వెంటబడతా ఉంటారు. ఇవన్నీ రకరకాలైన సమస్యలు ఫేస్ చేయాల్సినటువంటి సందర్భం ఇదంతా. ఒక 50 లక్షల రూపాయల మిషనరీ, మళ్ళీ దాంతోపాటు కర్ర ఎంత విలువ? 1 కోటి రూపాయలు. చాలా చాలా భారీ నష్టం వాటిల్లింది. ఇది మామూలు నష్టం ఏం కాదు. దాదాపు 1.5 కోటి నష్టం. జాబ్ వర్క్ కదా. అంటే సుమారు ఇక్కడ ఎన్ని షాపులు వాళ్ళు? 5 షాపులు. 5 షాపులు. షాపులో దగ్గర 25 నుంచి 30 లక్షల మిషనరీ, CNC ఒకటి, 2 కోట్ల కర్ర ఉంటుంది.